ఆజ్ఞాపించినట్టు చేయుము. అమ్మ చదువుతాడు. నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు ముందుకు వెళ్ళి నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యుద్ధకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకున్నానని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చురుకైనటువంటి తల్లి మళ్ళీ ఒక చురుకైన పాత్ర పోషిస్తూ ఉంది. ఏమిటి అని అంటే చాలాసార్లు చెప్పాను, ఏమని చెప్పాను? చిన్న కుమారుణ్ణి రిబ్కమ్మ ఎక్కువగా ప్రేమించింది. ఆ చిన్న కుమారునికి ఏం చేసింది? ఇప్పుడు ఆమె ఆశీర్వాదము చిన్నవ్వని మీదకి రావాలని చెప్పి ఆలోచన కలిగి ఉంది. అంటే పెద్ద కుమారుని మీద ధ్యాస లేదు ఆమెకు. ఏం లేదమ్మా? పెద్ద కుమారుని మీద ధ్యాస లేదు. చిన్న కుమారుని మీద ఆమెకు బాగా ధ్యాస ఉంది. నీ మందకు వెళ్ళి రెండు మేక పిల్లల్ని తీసుకొని రా, నీ తండ్రి చనిపోక ముందు వాటిని ఆశీర్వదిస్తాడు అని చెప్పి గుర్తు చేశాడు. ఎందుకొరకు గుర్తు చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యాకోబును ఆమె చాలా ఇష్టపడి ఉంది, చాలా ఇష్టపడి ఉంది. అందుకనే ఆమె ఏం చేస్తుంది అని అంటే ఆ యొక్క యాకోబుకు చెప్తుంది. యాకోబు అంటున్నాడు, అమ్మా ఒకవేళ మా అన్న రోమం గలవాడు, నన్ను తడిమి చూస్తే నాకు శాపమే వస్తుంది, దీవెనలు రావమ్మా, మరి ఎట్లా అనే ఆలోచన చేస్తాం. అయితే అదంతా నేను చూసుకుంటా బిడ్డ, నీవైతే నేను చెప్పింది చెయ్యనంట. ఇదల్లా కూడా ఆమె ఏం చేయాలనో అదల్లా కూడా చేస్తుంది. 44వ వచనం చూడమ్మా, 44 నుంచి 46 వరకు. నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్దకు కొన్నాళ్ళుండు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోన నేల అనెను. మరియు రిబ్కా ఇసాకుతో, ఏతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్తురాలైన ఏతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను. ఇక్కడ ఒక మాట చెప్తుంది, పలానా వాళ్ళ పిల్లల్ని చేసుకుంటే ఒకవేళ నా బ్రతుకేమి ప్రయోజనము అని అంటే వాళ్ళు ప్రయోజనమైన వాళ్ళు కారు, అటువంటి పిల్లల్ని చేసుకోకూడదు అని చెప్పి గుర్తు చేస్తుంది. అయితే చురుకైనటువంటి పాత్ర, ఒకే రోజు ఇద్దరు పిల్లల్ని నేను పోగొట్టుకోలేను. నీకు ఆశీర్వాదం వచ్చింది, మీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడు, దానికి కారణం నేనే. ఇప్పుడైతే నువ్వు నీ మేనమామ దగ్గరికి, లాభం దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపివేసింది. అంటే ఈ చురుకైనటువంటి స్త్రీలు తీసుకునే నిర్ణయాలు వేగంగా ఉంటాయి. ఎట్లుంటాయా? వేగంగా ఉంటాయి. ప్రతి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేస్తూనే పోతూ ఉంటారు. కాబట్టి ఈ చురుకైనటువంటి స్త్రీలలో రిబ్కమ్మ పాత్ర చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. రిబ్కమ్మలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మొట్టమొదట ఆమెలో ఏముంది? చురుకుదనం ఉంది, వివేకం ఉంది, అలాగున్నే విధేయత ఉంది, దేవునికి ఇష్టరాలుగా ఉంటున్నది, దేవుణ్ణి అడిగేటటువంటి బిడ్డగా ఉంటున్నది. మరి తండ్రి దీవెన విషయంలో యాకోబును కాపాడుకున్న విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నది. ఒక్కొక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం.
28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలను ఎవతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైనను దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్టు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాకని అతన్ని దీవించి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, తల్లిదండ్రులు దీవించాలి. నేను చాలాసార్లు చెప్తా మీ పిల్లల్ని దీవించమని చెప్తా. చాలాసార్లు చెప్తా మీ పిల్లల్ని మేలుకొల్పి పనికి పెట్టండి అని చెప్తా. చాలాసార్లు చెప్తా మీ ప్రేమ లోపలనే పెట్టుకోండి, బయటికి ప్రదర్శన చేయకండి అని చెప్తా. ఎందుకంటే మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అని అంటే తల్లిదండ్రులు చాలా శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఎక్కువ మనం ప్రేమించినామంటే వాడే ఎగిరి తంతాడని చెప్పి కూడా గుర్తు చేసుకోవాలి. ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడి ఎరికేసుకొస్తామో, ఈపులేరికి దాపెట్టుకొని వస్తామో, దెబ్బలు పోయేటప్పుడు తండ్రి కొట్ట నీకొస్తే లేదా తల్లి కొట్ట నీకొస్తే ఎవరైతే ఈపులేరికి వేసుకొని వస్తుంటామో వాడు తప్పకుండా దొమ్మల మీద తంతాడనేటటువంటిది, స్త్రీ అయినా పురుషుడైనా ఈ పని జరుగుతుంది అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మన బిడ్డల్ని మనం ఏం చేయవద్దు, సోమరులుగా చేయవద్దు. స్త్రీ పాత్ర సురుకైనటువంటి స్త్రీగా ఎవరున్నారమ్మా? రెబ్కమ్మ ఉన్నది. ఇంకొక మాట, ఏప్రిల్కి రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు దృష్టి వచ్చెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడు రాజాగ్రామునకు భయపడాక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును పుట్టకుండు నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారంలో ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తారు? అలా చేయాలని ఆలోచన చేస్తారు. కానీ ఐగుప్తులు ఏం చేసారు? మునిగిపోయినరు. ఇశ్రాయేలీలేమో దాటిపోయినరు, ఐగుప్తులేమో మునిగిపోయినరు. దయచేసి తప్పకుండా నక్కను చూసి కుక్కవాత పెట్టుకున్నట్టుగా ఉండకుండా విశ్వాసికి అవిశ్వాసికి తప్పకుండా తేడా ఉంటది. విశ్వాసి ప్రార్థనకు అవిశ్వాసి ప్రార్థనకు చాలా తేడా ఉంటది. ఆత్మీయ స్థితికి లోకానుసారమైన స్థితికి చాలా తేడా ఉంటది. సోమరికి చురుకైనటువంటి వారికి చాలా తేడా ఉంటది. తల్లిదండ్రుల దీవెనకు తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి వారికి చాలా తేడా ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే మనము సురుకైనటువంటి భాగ్యాన్ని సంపాదించుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సురుకైనటువంటి పాత్రగా నాయన మమ్మల్ని అందరినీ మలుచుకొని
మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని, మీ నుండి తల్లిదండ్రుల ద్వారా వచ్చేటివి ప్రతి దీవెన ఆశీర్వాదములను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు, సంఘంలో వింటున్నటువంటి మా ప్రియులు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య నిమిత్తము సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రతి ఆదివారము ద్రాక్షారసానికి ద్రాక్ష పండ్లను ఇస్తున్నటువంటి కిరణ్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఆదివారము కూరగాయలు ఇస్తున్నటువంటి వెంకటేష్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మైకు ద్వారా ప్రతిరోజు ప్రతి వారమునైనా మేము దేవుని మాటల్ని పలకడానికి గట్టి స్వరం కాకుండా మామూలుగా ఎత్తడానికైనా మంచి శబ్ద తరంగాలు వినిపించడానికి గిఫ్ట్గానైనా మైక్ సెట్ని ఇచ్చినటువంటి మా సహోదరుడు సంతోష్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే నాయన రైతులందరూ వర్షం కొరకు బాధపడుతూ ఉన్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి తేరి చూస్తూ ఉన్నారు. దయతో మీరు కనికరించండి నాయన, కనికరించండి, కృప చూపించండి. రైతులు పొలంలో విత్తనాలు నాటి ఉంటున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్ని సినుకులు పడంగానే పొలం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. పైకి కిందికి పైకి కిందికి చూస్తూ ఉన్నారు నాయన. దయతో మీరు కనికరించి కృప చూపించి ధారాళమైనటువంటి వర్షము, కావలసిన వాటికన్నా ఎక్కువ వర్షాన్ని సమృద్ధిగానైనా మీరు అన్ని చెరువులు డ్యాములు అన్నిటిని మీరు నింపి ఏ కొదవ లేకుండా నైనా బోరు ఆరిపోయినటువంటి బోర్లోకి వెళ్ళి ఊటను మీరు రప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి రైతు పంట పొలాలు పచ్చగా పండునట్లు దేశ అభివృద్ధిలో నైనా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి ఒక్కరికి పనిని కల్పించి నైనా రైతు ద్వారా పనులు, అలాగునే ఫర్టిలైజర్ సామాన్స్ ప్రతిదినైనా వాడుక చొప్పున వ్యాపారం జరుగుతూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పంటను వేసినటువంటి ప్రతి రైతు 30 60 100 మీరు సహాయం చేసి దీవించమని, ఇస్సాకు ఆనాడునైనా కన్నీటితో విత్తగా ఆనందంతో పంట కోసినట్టుగా మీరు కృప చూపించారు నాయన. అలాగనే మా భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరినీ, ప్రపంచంలో ఉన్న రైతులందరినీ దీవించి ఎవరు నష్టపోకుండా మీ కృప, మీ కనికరం, మీ కాపుదల, భద్రత వంచి నాయన మీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేసి కావలసిన వర్షం అంతా కూడా మీరు సమృద్ధిగా దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.